హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఏస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఒలింపిక్ గేమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్ అన్నీ కూడా ఒక అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఇక్కడ మనకి లాస్ట్ 2020లో జరిగారు ఒలింపిక్స్, కానీ కరోనా మూలంగా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మెజారిటీ ఆఫ్ జపనీస్ ప్రజలు ఇష్టం లేకపోయినా, అసంతృప్తితో ఉన్నా కూడా అవి కండక్ట్ చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఒలింపిక్ కమిటీ కూడా అది కండక్ట్ చేయడానికి మొగ్గు చూపింది. కాబట్టి ఓవరాల్గా మొత్తానికి ఈ క్రీడలు పెద్ద హడావడి ఏమీ లేకుండా సాదాసీదాగానే గడిచిపోయింది అనమాట. సో అలాంటి ఈ యొక్క ఒలింపిక్స్ టోక్యో 2020 అంటే 21లో జరిగినా కూడా అప్పటిదే కాబట్టి 2020 అని మనకి క్యాప్షన్ పెట్టడం జరిగింది. ఇవి వన్స్ ఇన్ ఏ 4 years జరుగుతాయి, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. వీటిని సమ్మర్ ఒలింపిక్స్ అంటాం. వింటర్ ఒలింపిక్స్ దీని తర్వాత జరుగుతాయి అన్నమాట. సో ఇవి సమ్మర్ ఒలింపిక్స్. సో అదేవిధంగా జపాన్ 4వసారి ఈ ఒలింపిక్స్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వడం. 2 సమ్మర్ ఒలింపిక్స్ దీంతో కలుపుకొని, అలాగే 2 వింటర్ ఒలింపిక్స్, ఇది మనకి మొత్తం 4వది. సో ఈ జపాన్లో జరిగిన ఈ ఒలింపిక్ గేమ్స్లో మనకి కొత్త రికార్డ్స్ మనకి పుట్టుకొచ్చాయి. అదేవిధంగా మన ఇండియా టోటల్ 7 మెడల్స్ తోటి 48వ ప్లేస్లో కూడా ఉంది. మరి ఇండియా గురించి, అదేవిధంగా ఈ ఒలింపిక్ గేమ్స్ యొక్క మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని చరిత్ర, దీని కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి మనకి నెక్స్ట్ ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు, ఈ ఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, సో ఈ మెడల్స్ రికార్డులు ఎవరికి వచ్చాయి, ఎవరెవరు బదులు కొట్టారు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఓకే, చూద్దాం ఒకసారి ఈ టోక్యో ఒలింపిక్స్ యొక్క స్పెషాలిటీ, ఈ గేమ్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసి ఇప్పుడు కరెంట్ డేటాకి వద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒలింపిక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి కరెంట్ డేటాకి వెళ్దాం. దీంట్లో ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో ఈ ఒలింపిక్స్ 1896లో ఈ మోడర్న్ ఒలింపిక్స్ అంటూ, అంతకుముందు గ్రీస్ ఎథెన్స్లో ఎప్పుడో 3rd century BCలో స్టార్ట్ అయ్యాయి. అవి మరుగున పడిపోయాయి అన్నమాట. దానికి బయటికి తీసింది ఎవరంటే పీరీ డి కౌబర్టిన్. ఈ పీరీ డి కౌబర్టిన్ అనేవాడు బయటికి తీశాడు అనమాట. తీసి మోడర్న్ ఒలింపిక్స్ ఒక ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేశాడు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేసి దీని ఆధ్వర్యంలో ఫస్ట్ ఎథెన్స్లో, గ్రీస్ కంట్రీలో ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ గ్రీస్ ఎథెన్స్ ఎప్పుడు పీరీ డి కౌబర్టిన్ ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. వీడియో బయటకు తీశాడు అంతమాట. ఆ డబ్బులన్నీ పెట్టుకున్నది ఈయనే. సో ఆ ఫాదర్ ఆఫ్ ఒలింపిక్స్ పీరీ డి కౌబర్టిన్ అంటాం. అదేవిధంగా ఈ IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇది ఆర్గనైజర్ ది గేమ్స్, అంటే ఈ గేమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేది ఇది. మరి దీంట్లో గోల్డ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సిల్వర్ సెకండ్ వచ్చిన వాళ్ళకి, బ్రాంజ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి. దీని యొక్క మోటో ఏంటంటే సిటిఎస్ అంటే ఫాస్టర్, ఆర్టిఎస్ అంటే హయ్యర్, 40S అంటే స్ట్రాంగర్, అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. అది దీని యొక్క మోటో, ఒలింపిక్స్ యొక్క మోటో. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని 1894లో ఏర్పాటు చేసిన తర్వాత పీరీ డి కౌబర్టిన్ 1896లో ఫస్ట్ గ్రీస్లో మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. సో IOC ఆర్గనైజర్ ది ఒలింపిక్ గేమ్స్. 3 రకాల మెడల్స్ ఇస్తుంది ఇది. 3 types ఆఫ్ మెడల్: గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. 3rd place వచ్చిన వాళ్ళకి బ్రాంజ్ ఇస్తారు. ఫ్రెండ్స్, మరి చూస్తే 5 continents, 5 rings, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఒలింపిక్స్. 5 రింగులు, పైన 3, కింద 2. ఈ 5 రింగులు కూడా 5 ఖండాలను ఇండికేట్ చేస్తాయి. ఏంటి అంటే ఇది బ్లూ యూరప్, బ్లాక్ ఆఫ్రికా, ఎల్లో ఏషియా, గ్రీన్ ఆస్ట్రేలియా, రెడ్ అమెరికా. మరి ఈ యొక్క సింబల్ 1920 సమ్మర్ ఒలింపిక్స్ యాంట్వర్ప్ బెల్జియంలో జరిగింది. అక్కడి నుంచి మనకి ఇది ఒక సింబల్గా వస్తుందన్నమాట. సో 5 రింగ్స్, 5 కాంటినెంట్స్: యూరప్, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, ఏషియా. దీంట్లో ఏషియాది ఎల్లో కలర్, ఆఫ్రికా బ్లాక్, బ్లూ యూరప్, రెడ్ అమెరికా, గ్రీన్ ఆస్ట్రేలియా. ఓకే, అదేవిధంగా మనం చూస్తే IOC ప్రెసిడెంట్స్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్స్. ఫస్ట్ డిమిత్రియస్ వికేలస్, ఫస్ట్ IOC ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ సిన్స్ 2013 ఈయన థామస్ బాస్క్.
ఈయనే పట్టుబట్టి మరి ఆ ఒలింపిక్ గేమ్స్ని టోక్యోలో జరిపించాడనమాట. ప్రజెంట్ ఈయన. సో ఫస్ట్ ఎవరు? డిమిత్రియస్ వికేలస్. ఫస్ట్ ఐఓసి ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇది తిమిత్రియస్ వికేలస్. మరి పీరీ డి కోబర్టిన్ ఆయన ఫౌండరు, ఫాదర్ ఆఫ్ ది ఒలింపిక్స్, ఆయనే బయటకు తీసుకొచ్చాడు అనమాట. ఓకే, ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేస్తుంది కూడా ఆయన, కానీ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ కాదు. ఫస్ట్ ప్రెసిడెంట్ డిమిత్రియస్ వికేలస్. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే 2024లో ఎవరి 4 years జరుగుతాయి అనుకున్నాం కదా. 2024లో ప్యారిస్లో జరుగుతాయి, ఫ్రాన్స్ కంట్రీ. 2028లో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి, అమెరికాలో. 2032లో బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి. బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి అన్నమాట. ఇవి ముందే షెడ్యూల్ ఇచ్చారు, 24, 28, 32. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అదేవిధంగా మనం చూస్తే ఈ టోక్యో 2021 23rd July to 8th August టోక్యోలో జరిగింది. మోటో ఏంటి? యునైటెడ్ బై ఎమోషన్. యునైటెడ్ బై ఎమోషన్. ఈవెంట్స్ 33 స్పోర్ట్స్లో 313 మెడల్ ఈవెంట్స్ అనమాట. 339 రకాల మెడల్ ఈవెంట్స్ 33 స్పోర్ట్స్లో. ఇది జపాన్లో జరగడం 4వసారి. ఫస్ట్ మనకి సమ్మర్ ఒలింపిక్స్ 64లో జరిగి, తర్వాత వింటర్ 72లో, మళ్ళీ వింటర్ 98లో, ఇప్పుడు మళ్ళీ సమ్మర్ 2021లో. 4 times ఇప్పుడు జపాన్లో, ఇది 4th time అనమాట. సో ఫస్ట్ ఏషియాలో జరిగింది 64లో, మన జపాన్లోని ఒలింపిక్స్ ఏషియాలో ఫస్ట్ జరిగింది, ఫస్ట్ జపాన్ అనమాట 64లో, 4వసారి ఇప్పుడు. అదేవిధంగా మనం చూస్తే న్యూ ఒలింపిక్ స్పోర్ట్స్ అంటే ఈ ఒలింపిక్స్లో కొత్త స్పోర్ట్స్ వచ్చాయి. ఏంటవి? కరాటే, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, సర్ఫింగ్, బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్. ఇది బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్ జపాన్లో గేమ్ అనమాట, అక్కడే జరుగుతుంది కాబట్టి దాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో గుర్తించారు. ఇవి న్యూ స్పోర్ట్స్. అదేవిధంగా కొన్ని డిసిప్లిన్స్ అంటే స్పోర్ట్స్లోనే కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. 3x3 బాస్కెట్బాల్, మెన్ ఉమెన్ 3x3 బాస్కెట్బాల్, బిఎంఎక్స్ ఫ్రీ స్టైల్, మెడిసిన్ సైకిల్, ఇవన్నీ డిసిప్లైన్స్. ఇవన్నీ కూడా న్యూ డిసిప్లైన్స్. అదేవిధంగా మనకు చూస్తే మెడల్స్, అమెరికా 39 గోల్డ్ హైయెస్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్. 39 గోల్డ్, 41 సిల్వర్, 33 బ్రాంజ్, మొత్తం 113 హైయెస్ట్. విచ్ కంట్రీ ఓన్ టోక్యో ఒలింపిక్స్ హైయెస్ట్ మెడల్స్? అమెరికా 39 గోల్డ్, 41 సిల్వరు, 33 బ్రాంజ్, మొత్తం ఓవరాల్గా 113, 113. అలాగే చైనా 2వ ప్లేస్లో ఉంది, 38 గోల్డ్, 32 సిల్వరు, 18 బ్రాంజ్, 88 మెడల్స్ ఓవరాల్గా. తర్వాత జపాన్ 3వ ప్లేస్లో ఉంది, 27 గోల్డ్, 14 సిల్వర్, 17 బ్రాంజ్, 58 టోటల్. అలాగే బ్రిటన్ 4th ప్లేస్లో ఉంది, 22 గోల్డ్, 21 సిల్వర్, 22 బ్రాంజ్, 65 టోటల్. సో ఇక్కడ 65 ఎక్కువ వచ్చినప్పటికీ ఓవరాల్గా, బట్ జపాన్ గోల్డ్ ఎక్కువ కాబట్టి మెడల్స్ అదే వాల్యూ తీసుకుంటారు కాబట్టి 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో మరి ఇండియా, భారత్ సంగతి ఏంటి? ఒకే ఒక గోల్డ్, అది నీరజ్ చోప్రా హర్యానా, ఒకే ఒక గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్, మొత్తం 7 మెడల్స్ వచ్చాయి. 48th ర్యాంకులో ఉన్నాం మనం, 48వ ర్యాంకులో ఉన్నాం, 48th ర్యాంకు. సో ఎక్కువ మెడల్స్ వచ్చింది 39 అమెరికా, 38 చైనా, 27 జపాన్, 22 బ్రిటన్. చూడండి మరి మనం ఎక్కడున్నాం? 48. ప్రపంచంలో సుమారు 30 కోట్లు ఉన్న అమెరికా, 136 కోట్లు ఉన్న చైనా, మనకంటే తక్కువ 10 కోట్లు ఉన్న జపాన్, బ్రిటన్ 7 కోట్లు జనాభా, 7-8 కోట్లు. అంటే జనాభా తక్కువ మనకన్నా ఉన్న దేశాలు కూడా ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించాయి చూడండి. మరి ఇంత జనాభా ఉన్న మనం ఒకే ఒక గోల్డ్ మెడల్ తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే అక్కడ మనకి ఏ విధంగా మన వ్యవస్థ ఉందో అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి మన వ్యవస్థను మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన ఇంతకుముందు కంటే బెటరే కాదని అనడం లేదు, ఇంతకుముందు కంటే చాలా బెటర్ ఉన్నాం. కానీ అలాగని సంతోషపడాలా? లేదంటే ఈ చిన్న చిన్న జనాభా తక్కువ ఉన్న దేశాలు కూడా మనకంటే ఎక్కువ గోల్డ్ మెడల్ సాధించాయని బాధపడాలా అనేది మనకు అది చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే మన టోక్యో ఒలింపిక్స్లో ఇండియా పెర్ఫార్మెన్స్ 7 మెడల్స్ కదా, 7 మందికి వచ్చింది. దాంట్లో 3 మహిళలు, 3 పురుషులు, ఒక టీము మొత్తం. అంటే మహిళలు
పురుషులతో ఈక్వల్గా వచ్చేసారు మెడల్స్లో. అది గ్రేట్ థింగ్ అనమాట. దీంట్లో చూడండి ఇక్కడ మీరాబాయి చాను ఉమెన్ మణిపూర్ సిల్వర్ మెడల్ వచ్చింది. ఈమెకి సిల్వర్ మెడల్. వెయిట్ లిఫ్టింగ్ ఫస్ట్ ఈమెకే వచ్చింది 49 kgsలో, చాలా ఇంపార్టెంట్. మణిపూర్ 49 kgsలో. అలాగే ఇండియన్ హాకీ టీం చాలా రోజుల తర్వాత ఇండియన్ హాకీ టీంకి మళ్ళీ మెడల్ వచ్చింది, బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ మెడల్ మెన్స్ హాకీ టోర్నమెంట్. సో ఫిమేల్ కూడా చాలా బాగా ఆడారు, బట్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. అలాగే పివి సింధు మనకు తెలుసు, తెలంగాణ, పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ, బట్ షీ వాజ్ బోర్న్ ఇన్ నిర్మల్ తెలంగాణ. సో లాస్ట్ ఒలింపిక్స్లో కూడా ఆమెకు మెడల్ వచ్చింది. 2 కాన్సిక్యూటివ్ ఒలింపిక్స్లో 2 మెడల్స్ వచ్చిన ఫస్ట్ ఇండియన్ గర్ల్ పివి సింధు. ఈమెకి బ్రాంజ్ మెడల్ వచ్చింది, బ్రాంజ్ మెడల్. అలాగే లవ్లీనా అస్సాం బ్రాంజ్ మెడల్ ఉమెన్స్ ఉమెన్స్ వెల్టర్ వెయిట్ బాక్సింగ్లో వచ్చింది. లవ్లీనా బాక్సింగ్లో వచ్చింది. రవికుమార్ దహియా హర్యానా సిల్వర్ మెడల్ ఇన్ 57 kgs రెజ్లింగ్, 57 kgs. 49 kgs ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్, 57 kgs రెజ్లింగ్ కుస్తీ పడ్డం హర్యానా. బజరంగ్ పునియా హర్యానా బ్రాంజ్ మెడల్. మెన్స్ ఫ్రీ స్టైల్ 65 kgs. అలాగే ఫ్రీ స్టైల్ 65 kgs రెజ్లింగ్, ఇది కూడా ఈయన కూడా. సో అదేవిధంగా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్, ఈయన ఒక్కటే నీరజ్ చోప్రా హర్యానా. చూడండి వీళ్ళు ముగ్గురు హర్యానా. రవికుమార్ దహియా, బజరంగ్ పునియా, నీరజ్ చోప్రా ముగ్గురు మనకి హర్యానా ఒకే స్టేట్ నుంచి వచ్చారు. సో మెన్స్ జావెలిన్ త్రో 87.58 ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఇండియన్ ఇన్ ఒలింపిక్స్ 2021. సో ఒకే ఒక గోల్డ్ వచ్చింది, ముగ్గురు కూడా ఒకే స్టేట్ హర్యానా. చూడండి అంటే సిల్వర్ 2, బ్రాంజ్ 4, గోల్డ్ 1 వచ్చింది. ఇది మన యొక్క చరిత్ర. వాళ్ళ స్టేట్ కూడా అడుగుతాడు. సో సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక అమ్మాయి పివి సింధు, కంప్లీట్ సౌత్ ఇండియా. ఇద్దరేమో ఈస్టర్న్ ఇండియా, అస్సాం, మణిపూర్, ముగ్గురేమో ఒకే స్టేటు, మిగతా స్టేట్లు ఏమీ లేవు. చూడండి టోటల్ 228 మెంబర్స్ వెళ్ళారు అథ్లెట్లు. దాంట్లో 119 ఒలింపిక్స్కి వెళ్ళింది, 228 టోటల్ టీం. దాంట్లో అథ్లెట్సే 119. కానీ మనకి ఈ 7 మెడల్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఓకే. అదేవిధంగా ఒక దేశం ఉంది శాన్ మారినో, 5 మెంబర్స్ని పంపించింది, 3 మెడల్స్ వచ్చినాయి. గ్రేట్ థింగ్. 5 మెంబర్స్ పంపిస్తే 3 మెడల్స్ వచ్చినాయి. శాన్ మారినో కంట్రీ పేరు అనమాట. ఓకే. సో అంత గ్రేట్గా పెర్ఫార్మెన్స్ చేశారు. మరి వరల్డ్ హైలైట్స్ చూద్దాం. ఈ దీంట్లో మన ఇండియా చెప్పాను, కొన్ని వరల్డ్ హైలైట్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఒకసారి. కొంకణ హిరాకి 12 years గర్ల్, జపాన్. ఏమది జపాన్ స్కేట్ బోర్డింగ్ యంగెస్ట్ గర్ల్ ఇన్ ఒలింపిక్స్ మెడల్. ఇంతవరకు ఒలింపిక్స్ రికార్డుని బదులు కొట్టింది ఈమె. హిరాకి 12 years స్కేట్ బోర్డింగ్లో సిల్వర్ మెడల్ వచ్చింది. బట్ ఒలింపిక్స్ మొత్తానికే ఓవరాల్గా చరిత్రలో తక్కువ వయసున్న ఒక అమ్మాయి అనమాట. 12 years ఎంటైర్ ఒలింపిక్స్ చరిత్రలోనే. జపాన్ మెడల్ సిల్వర్ వచ్చినా కూడా మనకి స్కేట్ బోర్డింగ్లో ఫస్ట్ ప్లేస్. జపాన్ గర్ల్ అనమాట హిరాకి, జపాన్ గర్ల్. ఓకే. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. అలాగే ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ 7 మెడల్స్ వచ్చాయి. ఎమ్మా మెక్కియోన్ అథ్లెట్స్లో 7 మెడల్స్ వచ్చాయి. అలాగే క్యాలిబ్ డ్రెస్సెల్ యుఎస్ఏ ఇండివిజువల్గా 5 గోల్డ్ మెడల్స్ అథ్లెట్. ఎక్కువ ఈ 7 కూడా గోల్డ్ మెడల్స్ కాదు, ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఏంటంటే డ్రెస్సెల్ అమెరికా 5 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అథ్లెట్ ఈయన కూడా. అదేవిధంగా మనకి రికార్డ్స్ ఇవన్నీ కూడా. ఈక్వెస్ట్రియన్ రైడర్ గేమ్ ఇది. దాంట్లో ఆండ్రూ హాయ్ 62 సంవత్సరాలు, అంటే ఒక సీనియర్ సిటిజన్ మన ఇండియాలో 60 దాటితే. ఈయనకి ఆస్ట్రేలియా అయింది, సిల్వర్ మెడల్ వచ్చింది టీంలో, బ్రాంజ్ ఏమో ఇండివిజువల్. అంటే ఓల్డెస్ట్ హిరాకి యంగెస్ట్ గర్ల్, ఓల్డెస్ట్ ఈ ఒలింపిక్లో రికార్డ్ ఆండ్రూ హాయ్ ఆస్ట్రేలియన్. జపాన్ గర్ల్ హిరాకి 12 years యంగెస్ట్ ఒలింపిక్. ఓల్డెస్ట్ ఒలింపిక్ మెడల్ వచ్చింది చరిత్రలో ఆండ్రూ హాయ్ 62లో. ఎంత జిజ్ఞాస చూడండి. సో ఈ విధంగా రికార్డ్స్. అలాగే 206 దేశాలు కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే 206 దేశాలు 65 దేశాలు అట్లీస్ట్ 1 గోల్డ్ మెడల్ సాధించాయి, 65 కంట్రీస్. అలాగే శాన్ మారినో సెంట్ 3 మెడల్స్, 5 మందిని పంపిస్తే 3 మెడల్స్ వచ్చినాయి అనమాట. అది స్పిరిట్ అంటే. అదేవిధంగా మనకి జమైకా 100 మీటర్స్లో వరల్డ్ రికార్డ్. థామ్సన్
హెరా 10.61 సెకండ్స్ గోల్డ్ మెడల్ వచ్చింది జమైకా. సో థామ్సన్ హెరా ఉమెన్ స్ప్రింటర్. సో ఈమె వరల్డ్ రికార్డ్ ఇప్పుడు 10.61 వరల్డ్ రికార్డ్ 100 మీటర్. అలాగే ఫ్రేజర్ ఇది కూడా జమైకా 10.74 సెకండ్ సిల్వర్. అలాగే జాక్సన్ 10.76 సెకండ్ బ్రాంజ్. వీళ్ళు ముగ్గురు కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ జమైకా స్ప్రింటర్సే. ముగ్గురు జమైకానే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ముగ్గురికి వచ్చేసింది. సో ఇవి వీళ్ళ రికార్డ్స్ జమైకా కంట్రీ. అదేవిధంగా మనకి హిజిలియాన్ డియాజ్ ఫిలిప్పైన్స్, ఈమె ఉమెన్. ఈమె ఫిలిప్పైన్స్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్లో. ఫస్ట్ ఫిలిప్పైన్ దేశానికి గోల్డ్ మెడల్ అనమాట డియాజ్ ఉమెన్. సో హిజిలియాన్ డియాజ్ ఫిలిప్పైన్స్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. సో ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్లో. ఇలా ఉమెన్ ఎంతో మనకి ఈ యొక్క రికార్డ్స్ బట్టలు కొట్టారు. ముఖ్యంగా మన ఇండియా తీసుకోండి, 50% మెడల్స్, మేల్కి 3, ఫీమేల్కి 3, 1 మాత్రం హాకీ టీంకి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి వరల్డ్ కొన్ని రికార్డ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను. సో ఇది ఒలింపిక్ గేమ్స్కి మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే హైలైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ ఫోర్త్ కమింగ్ గేమ్స్ కూడా ఎక్కడ పెడుతున్నారో ఈ ఒలింపిక్ గేమ్స్ అవి చెప్పాను. ప్యారిస్ కావచ్చు, లాస్ ఏంజల్స్ కావచ్చు, అదేవిధంగా బ్రిస్బెయిన్ టిల్ 2032 వరకు. ఇవి ఫ్రెండ్స్ మీరు యూరోపా ఐఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఈ విధంగా ఒక కరెంట్ డేటా మీద దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తూ ఇలా మనం నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఎక్కువ కాలం గుర్తుంటాయి. అదేవిధంగా మనకి ఎగ్జామ్లో కూడా ఈజీగా ఆన్సర్ చేయగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.